Welcome students and my dear parents. మైగ్రేషన్ సర్టిఫికేట్ 2026లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయితే మీరు కంపల్సరీగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. బిఫోర్ దట్ ఎవరికి అవసరం, ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది క్లారిటీగా వినండి. మీరు ఏపీ అయినా తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అయినా సరే ఒక స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు అంటే ఇప్పుడు ఏపీ స్టూడెంట్, మీరు ఏపీలోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, ఏపీలోనే ఉన్న ఇంజనీరింగో ఎంబీబీఎస్ఓ ఏ కాలేజెస్ అయినా జాయిన్ అవుతున్నారంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అడుగు. మీరు ఇంకా వేరే ఏ స్టేట్కి వెళ్ళి చదువుదామనుకున్నా కంపల్సరీగా మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. అలాగే తెలంగాణ స్టేట్ సంబంధించిన స్టూడెంట్ అయి ఉండి మీరు తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అదర్ స్టేట్ ఏ స్టేట్కి వెళ్ళి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం అనుకుంటే, సపోజ్ మీరు జేఈ రాశారు, మీకు జేఈలో ఎక్కడో వేరే స్టేట్లో కాలేజీలో సీట్ వస్తుంది, అది ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టి, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఎంబీబీఎస్కి వెళ్తున్నారు, స్టేట్ కాలేజ్లో కాకుండా అదర్ స్టేట్లో కాలేజ్లో కూడా జాయిన్ అవుతారు, అప్పుడు కూడా మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఏది ఏమైనప్పటికీ మైగ్రేషన్ సర్టిఫికేట్ ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా అనేది ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు, ప్రతి ఒక్కరు చూడండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు 1 to 3 డేస్లో ఆన్లైన్లోనే ఆటోమేటిక్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు ఏపీ స్టూడెంట్ అయితే సైట్ ఓపెన్ చేయండి, మైగ్రేషన్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, మెయిల్ ఐడి ఎంటర్ చేసి, క్యాప్చా గెట్ డాటా అని క్లిక్ చేయండి. మీకు డాటా వస్తుంది, మీ ఇన్ఫర్మేషన్. ఇందులో కాస్త ఫీ అమౌంట్ 300-400 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్లోనే పే చేసి సబ్మిట్ క్లిక్ చేయండి, మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. మీరు మళ్ళీ 1 డేనో 2 డేస్ తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టాటస్ పైన క్లిక్ చేసి ఇందులో మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టూడెంట్ సర్వీస్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇందులో స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసేయండి. డైరెక్ట్గా మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాటా ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అమౌంట్ ఉంటుంది, పే చేసిన తర్వాత 3 డేస్ 4 డేస్లో మీకు మళ్ళీ వచ్చేస్తుంది మైగ్రేషన్ సర్టిఫికేట్. మీరు కూడా ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టాటస్ ఉంది కదా, క్లిక్ చేసి ఇందులో మీ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డాటా అని కొడితే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఇలా సైన్ ప్లేస్లో క్వశ్చన్ మార్క్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ మార్క్ వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేది ప్రింట్అవుట్ తీసుకుంటే చాలు. దీనిపైన మళ్ళీ స్పెసిఫిక్గా ప్రిన్సిపల్ సైన్, స్టాంప్స్ వంటి ఏమీ అవసరం ఉండవు. థ్యాంక్ యూ.